కూడా చెప్పిన మాట ఒకటే మాట. తండ్రి అయిన దేవుడు తనకున్న సంబంధం. 12వ ఏట కూడా చిన్న బాలుడే, అంటే అంత యవ్వనస్తుడు కాదు. తల్లిదండ్రులు వచ్చి కుమారుని విషయం వెతికి బాధతో మాట్లాడుతుంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండవలని మీకు తెలియదా? ఎక్కడైనా కూడా శిష్యులు మాకు ఈ రాజ్యంలో కుడి ఎడమల కూర్చోవాలంటే అది నా పరిధిలో లేదు. చేసిన ప్రతిదీ, చెప్పిన ప్రతిదీ, ప్రతి అడుగు, ప్రతి మాట తండ్రి అయిన దేవుడి ద్వారానే మరియు తండ్రి అయిన దేవుని కొరకు మాత్రమే ఆయన జీవించాడు, జరిగించాడు, ఉపదేశించాడు. ఎక్కడ కూడా తన పేరు తను మాత్రమే చెప్పుకోలేడు. ఆ రకంగా తండ్రి అయిన దేవుడు కుమారుని పట్ల, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పట్ల ఉన్నాడు. ప్రభు తన తండ్రి అయిన దేవునితో ఉన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామంటారు. ఇక్కడ ఈ మాట ఆలోచించాల్సిన మాట. యేసు ప్రభు తన దేవుని పిలుస్తూ అరబిక్ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఎలోయి ఎలోయి లామా సబక్తానీ. అర్థం కాని వారు ఏలియా ఏలియా అని అన్నారు. మిస్అండర్స్టాండింగ్ అది. కానీ దాని ట్రాన్స్లేషన్ నా దేవా నా దేవా నన్ను చేయించింది. ఆలోచన చేస్తే యేసు ప్రభు కొంచెం సమయం తండ్రి అయిన దేవునితో ఎడబాటు అనుభవాన్ని పొందాడు. దేవుడు వదిలిపెట్టినాడా? దేవుడు చూడడం లేదా? నాతో ఆయన లేడా? నా చెయ్యి, ఆయన చెయ్యి పట్టుకున్నది వదిలేశాడా అనే స్థితిలోకి వెళ్ళి ఉన్నాడు. ఎన్నడూ ఆ లైఫ్లో రాలేదు. ఏ స్థితిలో కూడా జరగలేదు. శిలువ ప్రాణంపై 4వ మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ ఎడబాటు, సపరేషన్ ఫ్రమ్ గాడ్ చాలా బాధకరమైనది. యేసు ప్రభు పరిచర్యలో తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టి ఉన్న పరిస్థితి, అది మన సేవ, మన జీవితంలో, మన విశ్వాసంలో ప్రభు పరిస్థితిని బట్టి కఠిన పరిస్థితి. ఎడబాటు దేన్నైనా మానవ హృదయం భరించగలవు కానీ ఎడబాటును భరించలేదు. 2 రకాల ఎడబాటు. ఒకటి శాశ్వత ఎడబాటు, ఒకటి లౌకిక టెంపరీ ఎడబాటు. భార్యాభర్తలు ఎడబాటు ఉంటే, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎడబాటు కలిగి ఉంటే, స్నేహితులు ఎడబాటు కలిగి ఉంటే, సంఘంలో ఎడబాటు కలిగి ఉంటే, బాధ, దుఃఖం, జాలి కన్నీరు కారుస్తాం. దేనినైనా భరిస్తామేమో కానీ ఎడబాటు మానవ హృదయం భరించలేదు. 2వ ఎడబాటు శాశ్వతంగా దూరం అయిపోయిన పరిస్థితి. తన కన్నవారిని, తన తోబుట్టులను, తనతో వారిని పోగొట్టుకుంటే ఎడబాటు దేనితో నింపగలము అంటే నింపలేము. ఎడబాటు వెళితే ఉంటుంది, అది అలానే ఉండిపోతుంది. నో వన్ కెన్ ఫుల్ఫిల్ దట్ ప్లేస్, గ్యాప్. యేసు ప్రభు జీవితంలో కూడా ఎడబాటు అనుభవంలో కొద్ది క్షణం వెళ్ళిన ఆ పరిస్థితి బహుభయంకరమైనది. ఇంతగా ఈ ఎడబాటు దేవుడు తన చెయ్యి వదిలిపెట్టినట్టుగా ప్రభు పొందిన ఈ అనుభవానికి పరిస్థితి కారణం ఏంటి? ఎడబాటు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పాపం, మానవ పాపం భయంకరమైనది. ఏంటంటే దేవునితో ఉన్న సంబంధాన్ని తెరదెంపజేస్తుంది.
అది ఎంతదాకా వెళ్ళిందంటే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మానవ రూపము ధరించి వచ్చాడు కాబట్టి ఆయన మానవుల పాపం తన మీద మోసుకున్నాడు, మోయబడింది కాబట్టి ఆయనలో ఉన్న పాపం ఏం చేసిందనగా దేవుడు తండ్రి అయిన దేవుడు తనతో దూరమైన పరిస్థితి ప్రభు పొంది ఉన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన పాపం ఎరుగడు కానీ మన నిమిత్తము ఆయన పాపముగా చేసాడు తండ్రి అయిన దేవుడు. For our sake, God made him to be sin, who knew no sin. పాపమే లేదు ఆయన, టోటలీ సిన్లెస్ జీసస్. కానీ ఎప్పుడైతే ఈ లోక పాపాన్ని తన మీద తండ్రి అయిన దేవుడు మోపాడు, ప్రభు మోసుకున్నాడు, ఆ పాపం ఆ క్షణం పాపము చేసిన భయంకర పరిస్థితి, తన తండ్రితో ఎడబాటి కలిగిన పరిస్థితి. ఆయన తండ్రితో ఎడబాటు పొందిన పరిస్థితి పాపము కారణమైతే ఆ పాపం ఎక్కడిది? ఆ పాపం ఎవరిది? మానవులది. ఏ దేవుడు తన పోలికలు చేసి ఉన్నాడు మానవుడు? ఆజ్ఞలిచ్చి విధులిచ్చి సృష్టి ప్రకృతిచ్చి మంచి చెడులు చెప్పి జీవించాలని చెప్పినప్పుడు మానవాళి అవిధేయులై తిరుగుబాటు చేసి చేయవద్దన్నది చేసి చేయకూడదు జరిగించి చేయవలసింది చేయక ఉన్నాడు. ఆ పాపము చేత ఉన్న మానవుల పాపం ఆయన మీద వేసుకున్నాడు. ప్రభువు తండ్రికి దూరమయ్యాడు దేవునికి. అనగా ఇండైరెక్ట్లీ మనలను ప్రేమించి ఉన్నాడు. యాక్చువల్లీ పాపం వలన దేవుడికి దూరమైపోయాం. మనం దేవుడితో సహవాసం కోల్పోయాము. అప్పటి వరకు మాట్లాడుతూ దేవుడితో సహవాసం కలిగి ఉన్న ఆదాము పాపము చేయగానే దేవుడు పిలిచినా కూడా ఆయన బయటికి రావడం లేదు. He was unable to come and meet God, to see him, to respond him because of sin. అక్కడ ఆదాము భయపడి కాదు దేవుడికి, పాపము చేసిన పని, మానవుల పాపం ఏం చేసిందనగా దేవునితో దూరం చేసింది, ఎడబాటు చేసింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనగా ఈ దేవునితో దూరపరచబడిన ఈ మానవాళిని దేవునికి దగ్గర చేయుట కొరకు, ఈ దైవ మానవ ఎడబాటును దగ్గర చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎడబాటు పొంది ఉన్నాడు. ఇక్కడ మన పాపం దగ్గరికి ఎందుకు ఎడబాటు పొందారంటే, మన కొరకు, నీ కొరకు, నా కొరకు. మన పాపం మనలను ఎడబాపినది, యేసుక్రీస్తు ప్రభును తండ్రితో ఎడబాపినది. కానీ ఎప్పుడైతే ఆ శిలువ మరణం పొంది ఉన్నాడో, శిలువ మరణం ఏం చేసింది అనగా సర్వ మానవాళిని దేవునితో మనం ఎడబాపు కలిగినటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి, నౌ వీ మేడ్ క్లోజర్ రిలేషన్షిప్ విత్ గాడ్ బై హిస్ క్రూసిఫికేషన్. ఆయన శిలువ మరణం మనలను పాపము ద్వారా దేవునితో దూరపరచబడిన పరిస్థితిని దగ్గర చేసినది. నౌ నో మోర్ సెపరేషన్, నో మోర్ గ్యాప్. We are with God, we are for God, we are of God, we are His people. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. యేసు ప్రభు ఆ ఎడబాటును ఫుల్ఫిల్ చేయటానికి కొరకు ఆయన ఎడబాటు అనుభవాన్ని పొంది ఉన్నాడు. ఇది జనరల్గా మనం ఎప్పుడు చెప్పుకోవాల్సిందే ఇంతే. కానీ ఈ దినం 3వ అంశం, ఎడబాయని జీవితం. మనం దేవుడితో దగ్గరయ్యాము. ఇప్పుడు సిలువ ఏం చేసిందనగా ఆ వర్టికల్ క్రాస్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, హారిజంటల్ అండ్ వర్టికల్. ఈ వర్టికల్ అండ్ హారిజంటల్ దేవుడితో మానవులతో సంబంధం, మానవులతో మానవులతో సంబంధం, సమాధానం.
దేవుడు మానవాళితో, ప్రభు దేవునితో మానవులతో సంధి చేసినాడు. సిలువ నిన్ను దేవునికి దగ్గర చేసినది. సిలువ నిన్ను దేవుని చెంతకు నడిపించినది. సిలువ పోగొట్టుకున్న నీ రూపాన్ని నీకు ఇచ్చినది. నౌ యు ఆర్ మేడ్ ఫర్ గాడ్. యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని మనం ఆయన దగ్గర ఉన్నాం. మనం అక్కడ ఉంటున్నప్పుడు, అక్కడ ఉన్న వారు అందరం కూడా, అక్కడ వాక్యం వింటున్న వారు అందరం కూడా అక్కడ ఉన్నాం. ఆ సిలువ ప్రభు ఆ రకంగా చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరనే ఉన్నామా? ఆయనతోనే ఉన్నామా? మళ్ళీ ఏమైనా ఎడబాటు పొందినామా? నువ్వేమైనా పాపం చేస్తే నీకు ఎడబాటు ఉంటుంది. మళ్ళీ ఎడబాటును ఫుల్ఫిల్ చేయటానికి కొరకు యేసయ్య మళ్ళీ సిలువకు రాడు. ఆయన వస్తాడు, బట్ నాట్ లైక్ దిస్. తీర్పు తీర్చవస్తాడు. నువ్వు దగ్గర ఉన్నావా, ఎడబాటు ఉన్నావా, తీర్పు తీర్చబడుతుంది. ఇది ఈ దినం మనకు 4వ మాట ద్వారా దేవుడిస్తున్న సందేశం. నువ్వు ఆయనతో ఉన్నావా, ఆయన వద్దనే ఉన్నావా అనేది మన కూడిక వలన మాత్రం కాదు, మన ప్రార్థన వలన మాత్రం కాదు. ఇవన్నీ ప్రాముఖ్యత. దీనితో పాటు మన జీవితం, అవర్ బిహేవియర్, అవర్ క్యారెక్టర్. నేను బాగా ప్రసంగం చేస్తున్నాను కావచ్చు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత నా ప్రవర్తన పాపముతో ఉంటే నా ఈ ప్రసంగాలు దేవునికి దగ్గరగా ఉంచాను. నేను పాపినై ఉంటాను, దేవునితో ఎడబాటు ఉంటాను. ఆ ఎడబాటు నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు ఫుల్ఫిల్ చేయలేరు. నేను చచ్చిపోతాను, నేను జడ్జ్మెంట్లో నిలుస్తాను. ఎడబాటుకు తగిన శిక్షని పొందుతాను. ఆయనతో ఉంటే లభించే విముక్తి లభించదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఆయనతో ఉంటున్నాం. మనం ఆయన దగ్గర ఉన్నాం. ఆయనతో ఉండాలంటే ఆయనలాగా ఉండాలి. మరి ఆయన ఒక రకంగా మనం ఒక రకంగా ఉండకూడదు. దేవుడు ఒక రకంగా మనం ఒక రకంగా కాకూడదు. ఆయన ఏమై ఉన్నాడు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన వాక్యమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎడబాటు జరగకుండా ఉండవలసిన ముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మన పొజిషన్, మన స్టేటస్ ఇవ్వదు. మన బలగం, మన జ్ఞానం, మన తెలివి, సంపద, ఈ లోక ఏది కూడా ఇది ఇవ్వదు. ఈ పరిశుద్ధత యేసు రక్తము చేత మాత్రమే పరిశుద్ధత. నథింగ్ ఎల్స్. ఏది జరగదండి. we become holy through the blood of Christ. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా పవిత్రత ఏది? యేసు రక్తమే. The blood of Jesus cleans us from every sin. So cleansing life, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. ఆయనతో ఎడబాటు ద్వారా ఎడబాటు కలిగి యేసు రక్తం ద్వారా దగ్గరైన మనం ఆయనలాగా ఉండాలి. ఈ దినం పరీక్షించుకుంటావా? నువ్వు పరిశుద్ధులుగా ఉన్నామా? నీవు అనుకుంటే కుదరదు. నీ ప్రక్కవారు నిన్ను మంచివారు అంటారు, తప్పు చేసిన మంచివారు అంటారండి. నా దృష్టిలో డేంజర్ ఎవరు తెలుసారండి? నువ్వు మంచోరు అన్నారనుకోండి, వారు డేంజర్. ఏమయ్యా నువ్వు తప్పు చేసినావు అన్న వాళ్ళు మంచివారు అంటే మనం లోకం ఒప్పుకోది మాట. కొడుకుని ఏం బాబు బాగా ఎటు తిరుగుతున్నామంటే ఒప్పుకుంటాడు కొడుకు, ఒప్పుకోడు. సంఘంలో ఏం మరి గుడికి రావడం లేదు, ప్రార్థనలు ఉండడం లేదు, ఒప్పుకుంటారా? ఇలా ఎన్నో బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, ఏమి చేయాలి ఒప్పుకుంటారా? ప్రియమైన వాళ్ళ పరిశుద్ధత కావాలి. ఉన్నామా? బైబిల్ చదువుతున్నాం అంటే ప్రభులో
కడుగుతున్నామా, ఆ రక్తంలో కడగబడినామా, పశ్చాత్తాపడుతున్నామా? తప్పిదం చేస్తాం, కానీ పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పినాడు, చాలా బలమైన ఉపమానం. 100 గొర్రెల కథలో చివరికి ప్రభు ప్రసంగిస్తే ఏమంటాడు? కథ చెప్పిన తర్వాత 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే పరలోకములో ఒక పాపి మారు మనసు పొందుట గొప్పది. వాట్ ఏ గ్రేట్! 90 పరలోకములో సంతోషం ఏంటి అని అంటే 99 మంది నీతిమంతుల విషయం కాదు, ఒక్క పాపి మారు మనసు పొందుట. ఈ దినం పవిత్రపరచబడిన మనం పవిత్రతలోనే కాపాడుకొని జీవించాల్సిన వారమై ఉన్నాం. రెండవది ప్రేమ, లవ్, డివైన్ లవ్. ఆయన ప్రేమమయుడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమని ప్రేమ కానీ అని ఉండకూడదు. ఇక ప్రేమ ద్వేషంలో ప్రేమని, కపటంలో ప్రేమను, ఈర్ష్యలో ప్రేమని, అన్నిటిలో ప్రేమని, నిన్ను తృణీకరిస్తున్న ప్రేమని, తిడుతున్న ప్రేమని, దూరపరుస్తున్న ప్రేమని, ఏమి చేస్తున్న ప్రేమని, ఆ ప్రేమ అది. ఆయనతో ఉండడం అంటే మరి తమాషనా? ఆయనతో ఉంటారంటావు, ఆయన ప్రేమనేమో శత్రువుని ప్రేమించే ప్రేమ, నీవేమో నీ ఇష్టం ఉన్నట్టు ప్రేమ అంటే గ్యాప్, అగైన్ ఎడబాటు జరుగుతుంది. మనం దేవుడి వారం కావిగా, మన స్వార్థము, మన మనస్తత్వం. ఒకరిని ప్రేమతో మాట్లాడి మరొకరిని ద్వేషిస్తే నీలో ఏం ప్రేమ ఉన్నట్టుగా? శిలువ ద్వారా ప్రభు ఇద్దరు మనతో మాట్లాడుతుంది. అగాపే ప్రేమ. విలియం బార్క్లే వరల్డ్ ఫేమస్ థియోలాజియన్ ఏమంటాడనగా, ద absence of love is sin. Absence of love is sin. ప్రేమ ఎక్కడ లేదు, పాపం ఉన్నట్టే. ఉన్నామా? ఆయనతో దగ్గరైన వారు, ఆయన ప్రేమమయుడు. దేవుడు వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము చదవాలి, వాక్యమును అనుసరించి జీవించాలి. ఇది క్రిస్టియన్ లైఫ్ అండి, వేరే లైఫ్ లేదుగా. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. రీడింగ్ అండ్ ఫాలోయింగ్, దట్ ఈస్ అవర్ లైఫ్, దట్ షుడ్ బి అవర్ లైఫ్. ఇక వేరే ఏమి ఉంటే అది వేరే త్రో అవుతుంది, వేరే మార్గం అవుతుంది. ప్రభు మార్గమే కావాలి, ఆయనే మార్గం, ఆ వాక్యం ఆయన్ని. ఆయనతో వాక్యం నా జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం ఇంత చదవంగా కూడా ఇన్ని పాపాలు చేస్తున్నాం మనం. చదవకపోతే ఏమి తెలియదు మనకు. చదవకపోతే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు, మనకు నచ్చినట్టుగా చేసేస్తాం. చాలా చదవాలి బైబిల్ వాక్యమును, చదివిన దాన్ని కూడా చదవాలి. 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, అన్లిమిటెడ్. ఇంత చదివినాను, నాకు ఈ తప్పేరు కుమార్ కథ ఇంతే కదా అని అనుకోకూడదు. చదువుతూనే ఉండాలి, అంత బైబుల్ నేర్చుకుంటూనే ఉండాలి, జీవితానికి అన్వయించుకుంటూనే ఉండాలి, అనుసరిస్తూ జీవిస్తూనే ఉండాలి. ఇది ఎడబాయకుండా కాపాడుతుంది. ఆయన పరిశుద్ధతలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, మరియు వాక్యంలో ఉండాలి. God is holy, we should also be holy. God is love, we should also loving attitude have. The word is God, వాక్యం దేవుడు. ఎడబాటు, యేసు ప్రభు నా కొరకు ఎడబాటు పొందాడు, నన్ను దగ్గర చేశాడు. ఇక నేను దూరం అవ్వను ప్రభు, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను. ప్రభు ఎడబాటు పొందాడు, కానీ 7th వర్డ్తో ఏమంటాడు? నీకు అప్పు చెప్పేసేస్తున్నాడు ప్రభు అంటాడు. ఎంత గ్రేట్! ఆ ఎడబాటులో ఉండాలి ప్రభు. ఆ క్షణం పొందాడు, కానీ ప్రభుకు అప్పగించాడు. మన లైఫ్లో కూడా ప్రభుకు అప్పగించి ఆయనతో ఉంటాడు. దేవుడు తన కృపా సహాయం మనందరికీ దయచేయుగాక.